బాలయ్య అభిమానులకు నిరాశ. అఖండ 2 సినిమా విడుదల వాయిదా. అఖండ 2 సినిమా నిర్మాణ సంస్థ నిర్వాకంతో ఆగిన సినిమా. మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో అఖండ 2 విడుదల వాయిదా. 14 రీల్స్ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ కు మధ్య ఆర్థిక లావాదేవీలే కారణం. టైం చూసి కొట్టిన ఈరోస్ ఇంటర్నేషనల్. ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన అఖండ 2 సినిమా మరికొద్ది గంటల్లో తెరపై కనిపించబోతుంది అనుకుంటుండగా విడుదల ఆగిపోయింది. దీంతో బాలయ్య అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్న అభిమానుల ఆశపై పిడుగుపడింది. మరికొన్ని గంటల్లో తెరపై నటసింహం విశ్వరూపం చూడబోతున్న తరుణంలో సినిమా విడుదల ఆగిపోయింది. దీనికి కారణం సినిమా నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ చేసిన నిర్వాకమే. నిర్మాణ సంస్థకు ఈరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్ అనే సంస్థకు మధ్య ఉన్న భారీ ఆర్థిక లావాదేవీల వివాదాల కారణంగా సినిమా విడుదలను నిలిపివేయాలి అని మద్రాస్ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామంతో అఖండ విశ్వరూపం చూడాలి అని ఆశతో ఉన్న బాలయ్య అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. కోర్టు ఉత్తర్వుల కారణంగా ప్లాన్ చేసిన ప్రీమియర్ షోలు సైతం రద్దయ్యాయి. అఖండ 2 విడుదల ఆగిపోవడానికి ప్రధాన కారణం కోర్టు కేసు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ అనే నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ అనే ఫైనాన్షియల్ సంస్థకు సుమారు 28 కోట్ల రూపాయలు బకాయి చెల్లించాల్సి ఉంది. ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఇరు సంస్థల మధ్య చాలా కాలంగా వివాదాలు నడుస్తున్నాయి. సరిగ్గా సినిమా విడుదలకు కొన్ని గంటల ముందు అంటే ఆఖరి నిమిషంలో ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. తమకు చెల్లించవలసిన బకాయిలు చెల్లించేంత వరకు సినిమా విడుదలను నిలిపివేయాలి అని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ వివాదం పరిష్కారం అయ్యే వరకు అఖండ 2 విడుదలను తాత్కాలికంగా ఆపాలి అని ఆదేశాలు జారీ చేసింది. ఇక సినిమా విడుదల ముందు రోజు రాత్రి ప్రీమియర్ షోలు సిద్ధమైన సమయంలో ప్రపంచ వ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్లు జోరుగా సాగుతున్న తరుణంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో సినిమా విడుదల వాయిదా వేస్తున్నాము అనే నిర్ణయం నిజంగా షాకింగ్ గా మారింది. ఇది కేవలం ఆర్థిక వ్యవహారమే అయినప్పటికీ సినిమా నిర్మాణ సంస్థ అయిన 14 రీల్స్ నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తింది అని స్పష్టమవుతోంది. అంత పెద్ద మొత్తంలో బకాయిలు ఉన్నప్పుడు సినిమా విడుదల సమయంలో ఎలాంటి ఆటంకాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నిర్మాతపై ఉంది. కానీ ఆ బాధ్యతను విస్మరించడం వల్లనే టైం చూసి ఈరోస్ సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించి బాలయ్య సినిమా విడుదలకు బ్రేక్ వేయగలిగింది. గతంలో అఖండ సృష్టించిన ప్రభంజనం దృష్ట్యా దాని సీక్వెల్ అయిన అఖండ 2 కోసం ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూశారు. సినిమా టికెట్లు ముందుగానే బుక్ చేసుకున్నారు. సోషల్ మీడియాలో హడావిడి చేశారు. థియేటర్ల వద్ద సంబరాలు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. కానీ కోర్టు ఉత్తర్వుల కారణంగా షోలు రద్దవడంతో వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. అనేక ప్రాంతాల్లో అభిమానులు తమ నిరాశను వ్యక్తం చేశారు. నిర్మాణ సంస్థ నిర్లక్ష్యంపై చివరి నిమిషంలో జరిగిన ఈ వాయిదాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదాలు త్వరగా పరిష్కారమై సినిమా విడుదలవ్వాలి అని కోరుకుంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వ్యవహార శైలి ఈ వివాదానికి కారణంగా తెలుస్తుంది. ఫైనాన్షియల్ క్లియరెన్స్ అనేది సినిమా నిర్మాణంలో అత్యంత ముఖ్యమైన భాగం. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాల విషయంలో ఇది తప్పనిసరి. ఇంత పెద్ద మొత్తంలో బకాయిలు ఉన్నప్పుడు ఆ వివాదాన్ని సినిమా విడుదలలోపే క్లియర్ చేయాలి. కానీ నిర్మాత అశ్రద్ధే ఈ వివాదం కోర్టు దాకా వెళ్ళింది. ఈ సంక్షోభ సమయంలో ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు స్పందించారు. అఖండ 2 సినిమాకు ఫైనాన్షియల్ కారణాల వలన తాత్కాలికంగా అడ్డంకి ఏర్పడింది. ఇది కేవలం ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వ్యవహారం మాత్రమే. ఈ సమస్యను పరిష్కరించడానికి నిర్మాతలు కృషి చేస్తున్నారు. మరికొద్ది గంటల్లోనే ఈ అడ్డంకులన్నీ తొలగిపోతాయి అని సినిమా విడుదల అవుతుంది అని నేను ఆశిస్తున్నాను. బాలయ్య అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని ఆయన భరోసా ఇచ్చారు.